డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుకతో పాటు విలువైన ఆలయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇక స్వర్ణముఖి నదీ తీరంలోని వారాహి ఆలయాన్ని కూల్చివేశారు. దీంతో పూజారులు భక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డయల్ 100 కు ఫోన్ చేసినా స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకుంటామని వారికి సర్ది చెప్పి పంపించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వారాహి అమ్మవారి విగ్రహాలను ఇసుక మాఫియా ధ్వంసం చేసిందని మండిపడ్డారు. వారాహి అమ్మవారి ఆలయానికి నిత్యం తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని, అలాంటిది ఆలయం పరిధిలో ఇసుకాసురులు భారీగా ఇసుక నిల్వలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఇక ఇసుక అక్రమ రవాణా కోసం ఆలయాన్నే లేకుండా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేశామా? ఇక్కడికి రోగన్స్ ఇచ్చామా? మీరు అవునమ్మా, వెళ్దాం పర్వాలేదు. బండ్లు ఎత్తుకోండి, బదలమ్మా, వాళ్ళ బండ్లు చూసుకోండి సార్. వెహికల్స్ చూసుకుంటారు. ఏం మన ఏమైనా హంతకుల రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుకతో పాటు విలువైన ఆలయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఇక స్వర్ణముఖి నదీ తీరంలోని వారాహి ఆలయాన్ని కూల్చివేశారు. దీంతో పూజారులు భక్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో వారాహి అమ్మవారిని ఏకంగా ఇసుకాసురులు తీసివేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భవానీ, మొత్తం ఏంటంటే తిరుపతి సమీపంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు వేసవి కాలం ఉన్న నేపథ్యంలో నది ప్రవహించడం లేదు. అయితే ఇసుక మాఫియాకి సంబంధించి అదేవిధంగానే భూ కబ్జాలు పాల్పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు నిన్న రాత్రి కావచ్చు, నిన్నటి నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. రాత్రి అర్ధరాత్రి సమయంలో కూడా పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని మొత్తం ఆలయాన్ని అంతా కూడా వరాహ అమ్మవారి ఆలయం అది మొత్తం ఆలయాన్ని అంతా కూడా ధ్వంసం చేసి కబ్జా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి పూజారులు అదేవిధంగానే స్థానికులు భక్తులు వాళ్ళందరూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నారు. అయితే ఎంతో ప్రకృతి ఆహ్లాదకరంగా ఆలయం ఉంటుంది అక్కడ. తిరుపతి నుంచే కాకుండా తిరుచానూరు ఇట్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి గ్రామస్తులు వాళ్ళందరూ దాదాపుగా ఒక 10 గ్రామాల ప్రజలు నిత్యం కూడా వెళ్లి అక్కడ వారాహ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగానే ప్రతిరోజు కూడా కైంకర్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో అమ్మవారి ఆలయం అక్కడ ఉంటుంది. ఎందుకంటే స్వర్ణముఖి నది తీరంలోనే ఆనుకొనే ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంది ఉదయం సాయంత్రం ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆలయాన్ని భూ కబ్జాదారులు అంటే దాన్ని కబ్జా చేయడానికి మరోవైపు ఆలయంతో పాటు చుట్టుపక్కల అంతా కూడా పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆలయాన్ని కన్నా ధ్వంసం చేస్తే ఆ ఇసుకంతా కూడా మనం అమ్ముకోవచ్చు, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు దండుకోవచ్చు ఉద్దేశంతోనే ఈ రకంగా చేసినట్లు కూడా అంటే వాళ్ళ స్థానిక భక్తులు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. దీనిపై ఎవరు ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు, అసలు ఆలయాన్నే ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోబోతున్నారు. మరోవైపు డిమాండ్ చేస్తుంది ఒకటే స్థానికులు అదేవిధంగా పూజారికి సంబంధించి కూడా, అంటే హిందూ ఆలయాలపైన ఇంత పెద్ద ఎత్తున దాడులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. మరి వారాహి అమ్మవారి ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆలయాన్నే లేకుండా ఉత్సవ విగ్రహాలని అదేవిధంగానే అమ్మవారు వెలిసినటువంటి ఆలయాన్ని పూర్తిగా పునాదులతో పాటు కూడా పెగిలించి వేసిన నేపథ్యంలో ఈ దుండగులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా
భూ బకాసురులు అదేవిధంగా ఇసుకాసురులు వీళ్ళే ఇద్దరు కలిసి ఈ రకంగా అంటే ఒకవైపు ఇసుక అమ్ముకోవడానికి మరోవైపు భూమిని కబ్జా చేయడానికి. ఎందుకంటే ఎంతో వాల్యుబుల్ ల్యాండ్ స్వర్ణముఖి నది ఆనుకొని అది ప్రభుత్వ ల్యాండ్. ఆ ల్యాండ్ కి సంబంధించి ఒకవేళ ఆలయాన్ని కనుక ధ్వంసం చేసి ఆలయమే లేకుండా చేయగలిగితే కన్నా అంటే ఆ భూమిని కబ్జా చేయడంతో పాటు ఇసుకను కూడా అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఇసుక అమ్ముకుంటే కొన్ని కోట్ల రూపాయల డబ్బు వస్తుంది. అదేవిధంగానే ప్రతి సంవత్సరం వర్షాభావ సమయాల్లో మళ్ళా కూడా ఇసుక వచ్చి అక్కడ చేరుతూ ఉంటుంది. మళ్ళా కూడా ప్రతి సంవత్సరం కూడా అది అంటే ఆదాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రకంగా చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే సో ఆలయానికి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు స్థానిక ప్రజలు, ఎట్టి పరిస్థితుల్లో ఆలయాన్ని ఇక్కడ నుంచి కూడా మేము కదిలించాం, ఆలయాన్ని కూల్చేసినటువంటి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగానే పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధులతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతో కూడా వాగ్వాదం చేస్తున్నారు. భవాని. ఎస్ గోపీనాథ్, అలాగే చెప్పండి, ఆలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అంటే వాళ్ళు స్థానికంగా అక్కడ చుట్టుపక్కల, ఎందుకంటే సహజంగా ప్రతిరోజు స్వర్ణముఖి నదిలో చాలా ప్రాంతాల్లో ఇసుక మాఫియాకి సంబంధించి పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, టిప్పర్లు, జేసీబీలు పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమ రవాణా కొనసాగిస్తూ ఉన్నారు. అది అప్పట్లో గవర్నమెంట్ లో అంటే వైసీపీ హయాంలోనూ కొనసాగుతుంది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతుంది. ఈ అలాంటి కోవకు చెందినటువంటి గూండాలే ఈ రకంగా అంటే ఈ రకంగా ఆలయం పైన దాడి చేసి ఈ రకంగా చేశారనేది అంటే చాలా రోజుల నుంచి కూడా ఆ పూజారితో పాటు కొంతమంది స్థానికులకి అంటే భక్తులు అక్కడ ఉన్నటువంటి స్థానికులకి అంటే ఇసుకాసులు, భూ బకాసులు వచ్చి కొంతమంది బెదిరింపులు గురి చేయడం జరిగింది అని అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ బెదిరింపులు చేసిన వ్యక్తులు ఎవరు అనే దానిపైన పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. ఇవాళ రేపటి లోపల ఆ నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి సంబంధించి శక్తివంతమైనటువంటి ఆలయం, ఈ ఆలయంలో ఈ స్థాయిలో ఇంత దుర్మార్గంగా దాడులు చేసి ఆలయాన్ని అంటే పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా స్వామీజీలకు వాళ్ళకందరికీ కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల ఆలయాలపైన గతంలో దాడులు జరిగాయి, వాటన్నిటికీ కూడా కూటమి ప్రభుత్వం మేము రక్షణగా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాంటిది తిరుపతి సమీపంలో, అది తిరుచానూరు అమ్మవారి ఆలయానికి అత్యంత దగ్గరలో స్వర్ణముఖి నదీ తీరంలో అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున దాడి చేసి ధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు పూజారితో పాటు స్థానికుల డిమాండ్. మరోవైపు ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయించాలి. అదేవిధంగానే చుట్టుపక్కల రైతులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పంట పొలాలు కానీ ఈ ప్రాంతంలో పచ్చంగా పైరులు పండుతున్నాయంటే ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి శక్తివంతమైన అమ్మవారి ఇక్కడ వెళ్తున్న నేపథ్యంలోనే ఆ రకంగా జరుగుతుంది. అలాంటిది ఇవాళ ఇసుక బకాసురుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి ఇసుకను తోడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగానే ఆలయానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం ముందుకు తీసుకెళ్లాలనేది స్థానికంగా రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.